అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున రెడ్డి. ఈరోజు రాయలసీమ, నెల్లూరు జిల్లాల అభివృద్ధి గురించి చంద్రబాబు గారికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉందనే దానిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా నేనే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులను అంటే తెలంగాణ కోసం రాయలసీమ ప్రాజెక్టులను నేనే ఆపి చేయడం జరిగిందని చెప్పేసి కావాలంటే మీరు పోయి పరిశీలించుకోండి అని చెప్పి ప్రతిపక్షాలు కూడా సవాల్ విసిరారు. మరి దీనిపైన ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎటువంటి ఖండన ఇవ్వలేదు. మరి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ మరి అసలు లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమకు అసలు అవసరమే లేదు, అది ఉపయోగమే లేదని ఇప్పుడు ఆయన ఖండించడం నిజంగా చూస్తూ ఉంటే రాయలసీమ మీద ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి అనేది వాస్తవంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాజెక్టులపైన ఎక్కువ శ్రద్ధ చూపి మరి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన చేసినటువంటి మనకు పోతిరెడ్డిపాడు సంబంధించి 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కుల వరకు ఆయన పెంచడం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. అదే కాకుండా స్వపక్షంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పైన విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన ఎవరిని లెక్క చేయకుండా ఆయన చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు కెపాసిటీ పెంచడం అనేది నిజంగా ఆనాటి రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి చెప్పక తప్పదు. మొదటి నుంచి కూడా ఆయనకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ ఇంట్రెస్టు, వ్యవసాయం పైన, రైతులపైన 1,00,000 కోట్లతో 1,00,00,000 ఎకరాలు జలయజ్ఞం పేరుతో ఆయన తీసుకువచ్చి చాలా ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది. కానీ ఆయన హఠాత్తుగా అకాల మరణం పొందిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోవడం కూడా జరిగింది. తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులిచెంతల నిర్వాసితులకు పూర్తి స్థాయిలో వాళ్లకు పరిహారం చెల్లించి అటు తెలంగాణలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిహారం చెల్లించి మళ్ళీ 45.77 టీఎంసీల నీళ్లను పులిచింతల్లో నిల్వ చేసి పూర్తి స్థాయిలో కృష్ణా డెల్టాకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి అదేవిధంగా తెలుగు గంగ, కేసీ కెనాల్, వెలుగోడు రిజర్వాయర్ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ ఉంచేదానికోసం అని చెప్పేసి ఆయన కష్టపడి చేయడం, మరి అదేవిధంగా తెలుగు గంగ కాలువను, ప్రధాన కాలువను లైనింగ్ చేసేదానికి, ఎందుకంటే లీకేజీలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన 600 కోట్లతో లైనింగ్ పనులు పూర్తి చేయించి కేవలం మనకు పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 2.5 టీఎంసీల నీళ్ళే క్యూసికల్ నీళ్ళే వస్తూ ఉంటే దాన్ని 5,000 క్యూసికల వరకు కూడా తీసుకువచ్చి బ్రహ్మసాగర్కు నీళ్లు నింపేదానికి దాని కెపాసిటీని కూడా 17.74 ఉంది. ఆ కెపాసిటీ ప్రకారం తెలుగు గంగ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చే విధంగా నీళ్లు నింపడం, మరి అదేవిధంగా కట్ట లీకేజ్ ఉంటే దానికి సంబంధించి కూడా ఆయన 90 కోట్ల రూపాయల డబ్బులు దాన్ని కేటాయించి ఆ లీకేజీలను కూడా పూర్తిగా బంద్ చేయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది.
మరి అదే కాకుండా గడ్డికోట రిజర్వాయర్ నిర్వాసులకు 1000 కోట్ల రూపాయలు వాళ్ళకు పరిహారంగా చెల్లించి వారికి పునరావాసం కల్పించి గరిష్ట స్థాయి మేరకు 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. చిత్రావతి నది రిజర్వాయర్ నిర్వాహకులకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పునరావాసం కల్పించి గరిష్ట స్థాయి మేరకు 10 టీఎంసీల నీటిని నిల్వ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. పోతిరెడ్డిపాడు హెగ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులు వరకు నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు 85% పని కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మనకు సముద్రంలో కృష్ణానది నుంచి సముద్రంలో కలిసే నీళ్లు 35 రోజుల నుంచి 45 రోజుల వరకు అని చెప్పేసి గరిష్ట స్థాయిలో నీళ్లు పోతాయని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆ సముద్రంలో పోయే నీటిని ఎక్కువ ఆ టైంలో మనం తీసుకుంటే మన రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిచేస్తే మరి ఈరోజు హంద్రీనివా ప్రధాన కాలువ 3,850 నుంచి 6,300 క్యూసెక్కుల వరకు పెంచి పనులు చేపట్టి ఆ పనులు కూడా పూర్తయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీమ ప్రాజెక్టులు, ఆ ఒక్క ప్రాజెక్టే కాదు, సీమ ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రతి వర్క్ను కూడా పూర్తి స్థాయిలో ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఈరోజు రాయలసీమ ప్రజలందరూ కూడా, రైతులందరూ, మేధావులందరూ కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, నేను చెప్పి రాయలసీమ ప్రాజెక్టులను ఆపించానని చెప్పేసి. దానిపైన ఇంతవరకు కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉన్నారంటే దీనికి అర్థం ఏంటో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు చరిత్రలో రాయలసీమకు అన్యాయం చేసిన వారిని ముద్ర పడకుండా రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో మనకు చేయాలి. కాబట్టి ఎన్ని అనుమానాలు పోవాలంటే మీరు పనులు ప్రారంభించాలి. మీకు అమరావతి పైన, రాజధాని పైన ఉన్నంత శ్రద్ధ ఈరోజు ప్రాజెక్టుల మీద లేదనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టేసి మీకు అమరావతి అనేది కేవలం అది రియల్ ఎస్టేట్ బిజినెస్గా జరుగుతూ ఉంది. ఈ ప్రజలకు, రైతులకు సంబంధించి త్రాగునీటి, సాగునీటి సమస్యలపైన రాయలసీమ ఎప్పుడు మొదటి నుంచి కరువు ప్రాంతం కాబట్టేసి దానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి మనకు హక్కు, మనకు కావాల్సిన నీటిని సముద్రపాలు కాకుండా దాన్ని డైవర్షన్ చేసి ఇచ్చేదానికి మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి, లేకుంటే చరిత్రలో మీరు దోషులుగా నిలిచిపోతారని చెప్పేసి నేను మీ నాగార్జున రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్.